హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యి మన స్వరాష్ట్రం అయిన తర్వాత కూడా ఉద్యమ నాయకులకు ఎలాంటి న్యాయం జరగలేదు, వారికి తగిన ఫలితం దక్కలేదు. వారికి ఇస్తామన్న 250 గజాల భూమి మరియు పెన్షన్లు కానీ అలాంటివి ఏవీ రాలేదు. సో ఉద్యమకారులు గత 10 సంవత్సరాల్లో కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో 2 ప్రభుత్వాలు మారినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ జూన్ 2వ తారీఖున ఏదో ఒక ప్రకటన రావాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనతో పాటు తెలంగాణ ఉద్యమ నాయకులు TUJC ఎవరైతే జనరల్ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు, ప్రఫుల్ రామరెడ్డి గారు. సో వారితో మాట్లాడి తెలుస్తుంది వారి యొక్క డిమాండ్లు ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని, చెప్పండి అన్న. నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన, అదే వివిధ ఇంకా ఆర్గనైజేషన్ పక్షాన ఇవాళ ప్రతినిధులతోటి ఈ సమావేశం ఇక్కడ అమరవీరుల స్థూపంకి వచ్చి నివాళులు అర్పించి క్యాండిల్ లైట్ చేయాలని, అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అప్పుడు 250 గజాలు పెన్షన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టించడం, అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 250 గజాలే కాకుండా పెన్షన్లే కాకుండా హెల్త్ కార్డు, బస్ పాసు, అదేవిధంగా 100 ఎకరాల అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేసి నిజంగా కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ముందుగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడి 96 నుంచి ఇంకా మేము కొట్లాట దిశలోనే ఉన్నాం. 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర గడిచినా ఇంకా దాన్ని ప్రకటించలేదు. కాబట్టి 2వ తారీఖు లోపల ప్రకటించాలని చెప్పి గత కొన్ని 8-9 నెలల నుంచి మేము తీవ్రంగా అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం, సీఎం గారికి రిప్రజెంటేషన్, మంత్రులకు ఇవ్వడం, వాళ్ళ కమిటీలో చర్చించి ఖచ్చితంగా దీనికి తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ కళాకారులకు ముందుగా న్యాయం చేయాలని. అదేవిధంగా మేమేం చెప్తున్నామంటే, నిజంగా కూడా ఒకవేళ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేని పక్షంలో ప్లాటు, అది హెల్త్ కార్డు, బస్ పాస్ అయితే ఇవ్వమని ముందుగా ప్రధాన డిమాండ్ పెట్టే ఉన్నాం. ఆల్రెడీ దాని మీద కూడా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వాళ్ళ దాదాపు ఒక 100 మంది పైన ఇక్కడికి వచ్చినారు. ఎందుకంటే ప్రతినిధులే వచ్చినారు. మిగతా వాళ్ళందరూ కూడా రేపటికి కూడా సమాయత్తమవుతున్నారు. నిన్ననే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మిగతా జిల్లాల్లో కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు కూడా రిప్రజెంటేషన్ అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తామన్నది ముందుగా ఇంప్లిమెంట్ చేయండి. ఇది 2వ సంవత్సరం మీరు పాలనకు వచ్చిన తర్వాత 2 జనవరి ఇది ఉన్నది కాబట్టి 2వ తారీఖు మేమేమంటున్నామంటే, ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా దీంట్లో తెలపాలి. పరేడ్ గ్రౌండ్స్లో తెలుపుతావా, ఎక్కడ తెలుపుతావో 2వ తారీఖు ఖచ్చితంగా మీ నిర్ణయాలు తెలపాలి. మీరు ఒకవేళ నిర్ణయాలు 2వ తారీఖు తెలంగాణ ఉద్యమకారుల పక్షాన లేకపోతే మాత్రం, మీరు మాట్లాడకపోతే మాత్రం దీని తదనంతరం చాలా తీవ్రంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా చాలా తీవ్రంగా పోరాటాలు మొదలుపెట్టదలుచుకున్నాం. అది కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, రాతపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ మరియు లేకపోతే సీఎం కానీ, సీఎం చుట్టుపక్కల ఉంటే నాయకులు ఎవరైనా కలిస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఆల్రెడీ మంత్రులకు ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి గారితో మొదలుపెట్టిన ఇది, ఆయన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి చిన్నారెడ్డి గారికి ప్రజాభవన్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా బీర్లా ఐలయ్య గారికి, సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ వాళ్ళ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మిగతా సంస్థలు కూడా సీఎం గారిని కలవడం, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఏ జిల్లాకు ఆ జిల్లా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే కానీ, ఇట్లా ఎవరైతే ఉన్నారో వరంగల్లో ఆమెకు ఇచ్చినారు మంత్రివర్గకు, సీతక్కకు, వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేస్తాం అంటున్నారు. కానీ ఇంకా ఇప్పుడు సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. జూలైలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి. ఆ ఎలక్షన్లు దాటిన దాకా ఒక తీరుగా మాట్లాడి మళ్ళీ ఎలక్షన్లు అయినాక మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? నమ్మకం కోసం నిజంగా కూడా బడ్జెట్ లేకపోతే పెన్షన్లు ఇవ్వకండి. ఇప్పుడు కాదు, ఇంకో 6 నెలలకో సంవత్సరానికో ఇవ్వండి. కానీ 250 గజాలు ప్రభుత్వ స్థలమే కదా ఇచ్చేది. ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలో వాళ్ళకే కదా ఇచ్చేది. ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు కదా. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకే ఏమంటున్నాం, ఏదో మా ఎంబడి ఇలా సపోర్ట్ చేసే మిగతా వాళ్ళకు మేము అడుగుతలేమే. మేము నిజమైన స్వచ్ఛమైన తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, కళాకారులు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. 96 నుంచి ఇంకా కొట్లాడుకుంటూ ఇవాళ కూడా కొట్లాడుతున్నాం. మా పిల్లల చదువులు ఆగమైనాయి, వాళ్ళ కుటుంబాలు ఆగమైనాయి. రోడ్ల మీద ఉన్నారు. కొందరైతే ఇవాళ ఒక పూట తిని ఇంకా బతుకుతూ ఉన్నారు. నిజంగా
ఇది చాలా ఘోరాతిమైన ఘోరం. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఏం చెప్పింది, ఆ రోజు 1200 మంది ప్రాణాలు పోయినందుకు నేను తెలంగాణ ఇస్తానని ఇచ్చినావు కదా, ఇచ్చినావు, ఇంకా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. జూన్ 2 తారీఖు లోపలనే ఖచ్చితంగా మీరు 2వ తారీఖు అనౌన్స్ చేయాల్సిందే. అనౌన్స్ చేయకపోతే మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. అన్ని జిల్లాల్లో వేలాది మందిని హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ ఏం చేయాలనో అది చేస్తాం. ఎందుకంటే మేమేం కొట్లాటలు రాళ్ళు పగలగొట్టేది ఏం లేదు. మా సత్తా ఏదో చూపిస్తాం. వేలాది మందితోటి 10-20 వేల మందిని హైదరాబాద్ పిలిచి హైదరాబాద్ దిగ్బంధనం చేస్తాం. ఇంకా 1,00,000 మందితో కూడా ప్రోగ్రాములు చేస్తామని చెప్తూ ఇది మీరు ఖచ్చితంగా మీరు చెప్పిందే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.